పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై ఇటీవలే విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాన్ని పునరుద్ధరించింది. ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరాను పశ్చిమాసియా సంక్షోభానికి ముందు నాటితో పోలిస్తే 50% మేర అనుమతించనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇక దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతి స్థాయిలు మెరుగుపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తున్నట్లు అందులో పేర్కొంది. మన దేశం దిగుమతి చేసుకునే ఎల్పీజీలో దాదాపు 90% వరకు పశ్చిమాసియా నుంచే వచ్చేది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఆ సరఫరాకు తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో గృహ అవసరాలకు వంట గ్యాస్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం అప్పట్లో చర్యలు తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా ఆపేసింది. అందుబాటులో ఉన్న వంట గ్యాసు అంతటిని గృహ అవసరాలకు మళ్లించేలా చర్యలు చేపట్టింది. దేశీయంగా పెట్రోకెమికల్ తయారీ, ఇతర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే C3, C4 స్టీమ్స్ ను పూర్తిగా వంట గ్యాస్ ఉత్పత్తి వైపు మళ్లించింది. ప్రస్తుతం సరఫరా మెరుగుపడటంతో మళ్లింపు తగ్గింది. తిరిగి పెట్రోకెమికల్స్ తయారీకి వాటిని కేటాయిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఏ సంస్థకు ఎంత C3, C4 కేటాయించాలో సెంటర్ ఆఫ్ హై టెక్నాలజీ నిర్ణయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీతో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ సమావేశమైన అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. 2026 నుంచి 2030లో దేశంలో ఏకంగా $48 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో భారత మార్కెట్పై తమకున్న దీర్ఘకాలిక నిబద్ధతను కంపెనీ మరోసారి స్పష్టం చేసింది. భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించడానికి 2030 నాటికి అదనంగా $13 బిలియన్ పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆండీ జెస్సీ తెలిపారు. దీంతో కేవలం ఏఐ, క్లౌడ్ రంగంలోనే అమెజాన్ మొత్తం పెట్టుబడి $21 బిలియన్ దాటనుంది. ఈ పెట్టుబడుల ద్వారా ముంబై, హైదరాబాద్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నారు. ఇది స్టార్టప్, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలకు కస్టమ్ ఏఐ చిప్స్, సురక్షిత క్లౌడ్ టెక్నాలజీలు, డెవలప్మెంట్ టూల్స్ ను అందుబాటులోకి తెస్తుంది. తద్వారా ఆవిష్కరణలను వేగవంతం చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ సమావేశం అనంతరం ఆండీ జెస్సీ మాట్లాడుతూ, దశాబ్దం క్రితం భారత్లోకి అడుగు పెట్టామని, అప్పటి నుంచి ఈ-కామర్స్, ఏఐ, క్లౌడ్ వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధిని చూపిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ దార్శనికత అయిన వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. భారత్ వృద్ధి ప్రస్థానంలో దీర్ఘకాలిక భాగస్వామిగా కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ కొత్త పెట్టుబడులలో కలిసి 2010-2030 వరకు భారత్లో అమెజాన్ పెట్టిన మొత్తం పెట్టుబడుల విలువ $88 బిలియన్ పైగా చేరుకుంటుంది. గత కొన్నేళ్లుగా భారత్లో 12 బిలియన్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేశామని, $20 బిలియన్ల విలువ ఈ-కామర్స్ ఎగుమతులను సాధ్యం చేశామని, ప్రత్యక్షంగా పరోక్షంగా 2.8 మిలియన్ల ఉద్యోగులకు మద్దతు ఇచ్చామని కంపెనీ వివరించింది. అలాగే 10 మిలియన్ల భారతీయులకు క్లౌడ్ స్కిల్స్ పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. భవిష్యత్తులోనూ భారత ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుగుణంగా ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తామని అమెజాన్ పేర్కొంది. రానున్న కాలంలో 3.8 మిలియన్ల ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడం, $80 బిలియన్ల సంచిత ఎగుమతులు సాధించడం, 15 మిలియన్ల చిన్న వ్యాపారులకు ఏఐ ప్రయోజనాలు అందించడం, 4 మిలియన్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ విద్యను అందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు వెల్లడించింది.